నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తెచ్చుకుంది. అయితే జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ కారణంగా డాకు మహారాజ్కి రావాల్సినని వసూళ్లు రాలేదు. అయితే బాలయ్యకి ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా ఎలాగోలా బాక్సాఫీస్ దగ్గర లాభాలు తెచ్చిపెట్టగలిగింది డాకు మహారాజ్ మూవీ. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2వ వారంలో డాకు మహారాజ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా డాకు మహారాజ్ మూవీని డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీలో ఈ మూవీ 2 కోట్ల రూపాయలు దాకా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని డాల్బీ ఫార్మాట్లో ఓటీటీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది చిత్ర యూనిట్. డాకు మహారాజ్ మూవీని ఫిబ్రవరి 14న నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు తమిళ్లో రిలీజ్ చేయబోతున్నారు. డాకు మహారాజ్ మూవీ నందమూరి బాలకృష్ణకు వరుసగా 4వ హిట్ మూవీ. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో 165 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాడు. బాలయ్య కెరీర్లోనే ఇదే హైయెస్ట్. ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నాడు అక్కినేని అఖిల్. కొత్త దర్శకుడితో ఓ లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. మరో 2 సినిమాలను లైన్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అక్కినేని నాగార్జున అమలకు 1994లో అక్కినేని అఖిల్ పుట్టాడు. ఏడాది వయసులోనే సిసింద్రి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ హీరో అయ్యాక మాత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. అయితే అక్కినేని అఖిల్ విషయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను ఓ సందర్భంగా బయటపెట్టాడు అక్కినేని నాగార్జున. అమల డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. స్కానింగ్ రిపోర్టులు చూసిన డాక్టర్లు అమ్మాయి పుడుతుందని చెప్పారు. అక్కడ పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే చెబుతారు. నేను పాప పుడుతుందని తన కోసం ఫ్రాక్స్ కొన్నాను. అలాగే పాపకి నిఖిత అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాను. తీరా డెలివరీ అయ్యాక అబ్బాయి పుట్టాడు. డాక్టర్లతో పాటు నేను కూడా షాక్ అయ్యాను. అమ్మాయి పుడుతుందని కొన్న ఫ్రాక్స్ ని కొన్నాళ్లు అఖిల్కి వేసింది అమల. సిసింద్రి సినిమాలో కూడా వాటిని వాడాం అంటూ చెప్పుకొచ్చాడు అక్కినేని నాగార్జున. పటాస్ మూవీ కోసం ముందు అనుకున్న హీరో కళ్యాణ్ రామ్ కాదట. రామ్ పోతినేనితో కందిరీగా చేసిన సంతోష్ శ్రీనివాస్ దగ్గర రైటర్గా పనిచేసిన అనిల్ రావిపూడి తన స్నేహితుడి ద్వారా నందమూరి కళ్యాణ్ రామ్ ని కలిశాడు. అనిల్ రావిపూడి చెప్పిన కథ బాగా నచ్చడంతో వేరే హీరోతో ఆ సినిమాని నిర్మించాలని అనుకున్నాడు కళ్యాణ్ రామ్. అనిల్ రావిపూడి కూడా రానా దగ్గుబాటితో పటాస్ మూవీ చేయాలని అనుకున్నాడట. అయితే అప్పటికి బాహుబలి మూవీ షూటింగ్ లో రానా దగ్గుబాటి చాలా బిజీగా ఉండడంతో వేరే హీరో కోసం ప్రయత్నించాడు. స్టార్ హీరోతో చేస్తే కలెక్షన్లు బాగా వస్తాయని కళ్యాణ్ రామ్ చెప్పినప్పటికీ మీరే హీరోగా చేయాలని అనిల్ రావిపూడి పట్టుబట్టి ఒప్పించాడట. సినిమా మొదలయ్యాక మరో సమస్య వచ్చింది. పటాస్ మూవీ స్టోరీ, టెంపర్ మూవీ స్టోరీ ఒకటే అని తెలియడంతో ఏం చేయాలో చిత్ర దర్శక నిర్మాతలకు అర్థం కాలేదు. అప్పటికే పటాస్ మూవీ షూటింగ్ చాలా వరకు ముగియడంతో వాళ్లు అనుకున్న కథతోనే ముందుకు వెళ్లారు. పటాస్ స్టోరీ మొత్తం విన్న పూరీ జగన్నాథ్ వక్కంతం వంశీతో కలిసి టెంపర్ మూవీ కథలో చిన్న చిన్న మార్పులు చేశారు.